నన్నైతే కొంతమంది అడిగారనమాట. ఫ్రాన్స్‌లో, ఇండియాలో సివిల్ ఇంజినీరింగ్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఫ్రాన్స్‌లో సివిల్ ఇంజినీరింగ్ సెక్టార్ ఎలా ఉంటది? ఇండియాలో ఎలా ఉంటది? కొంచెం దీని గురించి కూడా ఒక వీడియో చేయని నన్ను అడిగారు కొంతమంది. దాని గురించి వచ్చేసరికి ఫస్ట్ మన ఇండియా గురించి చెప్పుకుందాం. మన ఇండియాలో అయితే ఎలా ఉంటదంటే డబ్బులున్నోళ్ళందరూ సివిల్ ఇంజినీర్స్ అయిపోతారనమాట. ఫస్ట్ పాయింట్ ఇది నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే అంటే ఇగ సివిల్ ప్రొఫెషనల్ లేనోళ్ళు గూడా మన దగ్గర సివిల్ ఫీల్డ్‌లో ఎంటర్ అయ్యి బిజినెస్ చేస్తుంటారనమాట. లైక్ బిల్డర్‌లు, మేస్త్రీలు వీళ్ళందరూ. వీళ్ళ దగ్గర నుండి ఇంకా మనకి అట్లా అయిపోయిందనమాట. వీళ్ళ దగ్గరనే ఇల్లు కట్టించుకోవచ్చు. ఇంకా ఇదే అఫీషియల్ అన్నట్టు అయిపోయింది కన్‌స్ట్రక్షన్ సెక్టర్ మన దగ్గర. ఇక్కడొచ్చేసి అలా ఉండదనమాట. మన దగ్గర ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటాయి. అవి టోటల్లీ అనార్గనైజ్డ్ నాకు తెలిసైతే. ఏదో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కట్టినప్పుడే వాటిని కన్సిడర్ చేస్తారు మన దగ్గర. చిన్న చిన్న ఇళ్ళకైతే స్పెసిఫికేషన్స్, ఇండియన్ స్టాండర్డ్స్ ఇవేవి ఉండవు. డైరెక్ట్ మేస్త్రిని పిలిచినామా, ఇల్లు కట్టినామా ఇంతే ఉంటది. అంతెందుకు ఇప్పుడు సివిల్ ఇంజినీరింగ్ కూడా మేస్త్రి అనే అంటారు. అట్లా అయిపోయిందనమాట మన ఇండియాలో ఇంకా. దీని వల్లనే మన దగ్గర క్వాలిటీ ఉండట్లేదు స్ట్రక్చర్స్‌కి. ఒక 10 ఇయర్స్‌కే వాటికి రిపేర్స్ రావడం, మళ్ళీ ఒక 2, 3 లక్షలు ఖర్చు పెట్టడం. ఇది జరుగుతదనమాట. క్వాలిటీ మీదైతే మస్తు కాంప్రమైజ్ అయిపోతాం మనమైతే. ఎంత పెద్ద స్ట్రక్చర్‌లు కట్టినా గానీ క్వాలిటీ లేకపోతే ఇంకా లైఫ్ సైకిల్ గూడా ఉండదనమాట. ఆ డ్యూరబిలిటీ అనేది స్ట్రక్చర్‌కి ఇది గూడా ఉండదు మన దగ్గర.